Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. In this session, we are going to discuss about the GS2 paper. So, ఈ రోజు మనక టైం టేబుల్ షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి టాపిక్ ఏంటమ్మా, దట్ ఈస్ ద GS2 పేపర్. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన లెట్ us know about the ప్రోగ్రామ్ డీటెయిల్స్. ఒకసారి ప్రోగ్రామ్ గురించి ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాము. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన లెట్ us know about the ప్రోగ్రామ్ డీటెయిల్స్. ఒకసారి ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. So this program of Abhyasana is a daily mains answer writing series for the UPSC examination. ఎవరైతే UPSC మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో సో వారి కోసం ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమ్మా. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ సైంటిఫికల్లీ డిజైన్డ్ ప్రోగ్రామ్ ఫర్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ UPSC మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఎవరైతే తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆపర్చునిటీని ఖచ్చితంగా వినియోగించుకోండి. బికాస్ ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ అండ్ దట్ వాస్ కంప్లీట్లీ స్పాన్సర్డ్ బై ద తారా ఎస్ అకాడమీ. సో ఇక ఫ్రీ ఇనిషియేటివ్ కాబట్టి సో మీరు చేయాల్సినటువంటి పని ఏంటమ్మా, సో వెంటనే మన యొక్క యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి సో మన యొక్క తారా ఎస్ అకాడమీ ఛానల్ ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీరు హిట్ చేసినట్టయితే సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. సో దీని ద్వారా ప్రతిరోజు కూడా ఏ ఒక్క అప్డేట్ కూడా మిస్ కాకుండా మొత్తం అభ్యాసన ప్రోగ్రామ్ని కంటిన్యూస్గా చూసేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. సో అసలు ఆ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ఎందుకు లాంచ్ చేయడం జరిగింది, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, సో ఏ విధంగా మనకి దీని నుంచి అవుట్కమ్స్ అనేవి మనకి లభిస్తాయనేటువంటి విషయాన్ని చూద్దాం. సో మెయిన్లీ ఈ యొక్క ప్రోగ్రామ్కి లాంచ్ చేసేటువంటి కారణం ఏంటంటే సో మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే అన్అఫోర్డబుల్ పీపుల్ ఉన్నారో సో వాళ్ళకు కూడా ఈ యొక్క యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా రూపొందించామా. అండ్ మోస్ట్లీ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎస్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ద అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్. ఎవరైతే అండర్ ప్రివిలేజ్డ్ మార్జినలైజ్డ్ పీపుల్ ఉంటారో సో వాళ్ళు కూడా ఓకే యూపీఎస్సీ ఎగ్జామ్ని అందుకునే విధంగా ఓకే ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేయబడింది. ద కంప్లీట్ ప్రోగ్రామ్ అంతా ఎట్లా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఆల్ 6 months ఆఫ్ టైం వరకు మన ప్రోగ్రామ్ అంతా కూడా రెగ్యులర్గా ప్రతిరోజు కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, సో 180 days ప్రోగ్రామ్ కింద ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. సో మన తెలుగు స్టేట్స్లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఎవరైతే సో కాస్ట్లీ టెస్ట్ సిరీస్కి అన్అఫోర్డబుల్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ప్రోగ్రామ్ అంతా కూడా మనకి బైలింగ్వల్గా ఉంటుంది, అంటే బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ విల్ బి మెన్షన్డ్ ఇన్ ద క్లాసెస్. సో తెలుగు ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాను. సో కాబట్టి తెలుగు అభ్యర్థులకి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు కూడా ఈ ప్రోగ్రామ్ అనేది 100% ఉపయోగపడుతుంది. ఓకేనా, సో తద్వారా మ్యాక్సిమం రీచ్ అయ్యేటువంటి అవకాశాన్ని కూడా మేము కల్పించుకున్నాం. ఓకే, అండ్ ప్రతిరోజు కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ 150 థీమ్స్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ యొక్క ప్రోగ్రాంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆల్ సబ్జెక్ట్ అంటే యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి సిలబస్ అన్నింటినీ కూడా వాటి థీమ్స్ని తీసుకొని సో మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగిందమ్మా. సో దీని ద్వారా మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీ యొక్క ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడానికి, కంటెంట్ ఇంప్రూవ్ చేయడానికి, అదేవిధంగా మీ యొక్క టైంని ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి అంశాల మీద మన ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్ కింద కూడా ఉంటుంది. ఓకే, సో మొత్తం ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్ని కూడా ఇన్ డీటెయిల్గా మనం లైన్ బై లైన్ చూద్దాము. సో ఫస్ట్ ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏంటంటే కంటెంట్ ప్రొవైడింగ్ అండ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్. సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం ఏం చేస్తున్నామా, సో ఆల్మోస్ట్ ఆల్ 150 థీమ్స్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీని ద్వారా కాంప్రహెన్సివ్గా సిలబస్ అంతా కూడా కవర్ చేసుకుంటూ సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సిలబస్ని మనం ఒక ప్లాన్డ్ ప్రోగ్రామ్ కింద డీల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సో యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా కేర్ఫుల్ ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా. సో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకుంటూ ఓకే సో కరికులం అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీకు సిలబస్ అంతా కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో మీకు ప్రాక్టీస్ ఎలా చేయాలో ప్రోగ్రామ్ ద్వారా మీకు చెప్తాము. అండ్ ఫైనల్లీ ఈ యొక్క కంటెంట్ని ఎట్లా ఎన్రిచ్ చేసుకోవాలి అనేటువంటి విషయాలను కూడా ఇన్ డీటెయిల్గా మనకు అభ్యాసన ప్రోగ్రాంలో చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్. అండ్ సెకండ్ ఆబ్జెక్టివ్లోకి వెళ్ళినట్టయితే దట్ ఈస్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. సో ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఎట్లా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్నటువంటి పేపర్స్ మనం తీసుకున్నట్టయితే సో జిఎస్ పేపర్లో మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో 20 క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, సో ఖచ్చితంగా ఈ 20 క్వశ్చన్కి తగ్గట్టుగా మనం 10 మార్కర్స్ ఉంటాయి, 15 మార్కర్స్ ఉంటాయి, అదేవిధంగా జనరల్ ఎస్సే పేపర్ కూడా ఉంటుంది. ఓకేనా, సో వీటినన్నిటినీ కూడా ఏ విధంగా రాయాలి, సో క్వశ్చన్స్ని మనం ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఓకే సో దాంతోపాటు ఆన్సర్ అప్రోచ్ని ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సపోజ్ మనకున్నటువంటి క్వశ్చన్స్ తీసుకున్నట్టయితే సపోజ్ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారమ్మా,
ఆ క్వశ్చన్ని ఎట్లా చదవాలి, ఏ విధంగా డీల్ చేయాలి, ఎట్లా రాయాలి అనేటువంటి అంశాలు మనం తీసుకున్నట్టయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చనే మనం తీసుకోండి. సో క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ మీరు అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ క్వశ్చన్ని క్షుణ్ణంగా చదివి కీవర్డ్స్ని మనం అర్థం చేసుకున్నట్టయితే, సో దాని ద్వారా క్వశ్చన్లో ఉన్నటువంటి డిమాండ్ ఏంటో మనకు అర్థమవుతుంది. సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని మనం అర్థం చేసుకోవాలి. దాంతోపాటు క్వశ్చన్లో మనకి డైరెక్టివ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎగ్జామిన్ అనేటువంటి వర్డ్ ఉందా. సో ఈ విధంగా మనకి డైరెక్టివ్స్ అనేవి క్వశ్చన్లో ఇవ్వడం జరుగుతుంది. సో డైరెక్టివ్స్ ఎట్లా ఉంటాయమ్మా, ఎగ్జాంపుల్ లైక్ మనకి కామెంట్, ఎగ్జామిన్, evaluate, elucidate, discuss, critically analyze. ఇట్లా మనకి మల్టిపుల్ డైరెక్టివ్స్ ఉంటాయి. దాదాపుగా 10 నుంచి 15 వరకు మనకి డైరెక్టివ్స్ ఉంటాయి. ఆ డైరెక్టివ్స్ అన్నిటినీ కూడా మనం డీటెయిల్గా డెప్త్గా మనం కవర్ చేస్తూ ప్రోగ్రామ్ అంతా కూడా ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటు సో క్వశ్చన్ అయిన తర్వాత మనకి సో క్వశ్చన్ అనేది సింగిల్ క్వశ్చన్ ఇచ్చారా, మల్టిపుల్ క్వశ్చన్స్ ఇస్తున్నారా అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ ఓవరాల్గా క్వశ్చన్ అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ చేయాల్సినటువంటిది ఏంటమ్మా, దట్ ఈస్ ద అప్రోచ్ టు ద ఆన్సర్. సో ఆన్సర్ యొక్క అప్రోచ్ని మనం స్టార్ట్ చేయాలి. ఇంట్రడక్షన్ అనేది ఏ విధంగా రాయాలి అనేటువంటి అంశాన్ని మనం చూసినట్టయితే, ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా సింపుల్గా, క్రిస్ప్గా, ఓకే, రెలవెంట్గా రాయడానికి మీరు ఆలోచించాల్సి ఉంది. ఓకే, ఖచ్చితంగా రెలవెంట్గా, క్రిస్ప్గా, సింపుల్గా 3 to 4 లైన్స్లో అంటే 30 వర్డ్స్లోపే ఇంట్రడక్షన్ని ఎఫెక్టివ్గా రాయడానికి మీరు ప్రయత్నం చేయండి. అండ్ ఇంట్రడక్షన్స్లో మనకి జనరల్గా ఎటువంటి జాగ్రన్స్ మీరు యూజ్ చేయొద్దు. ఓకే, జాగ్రన్స్ అంటే ఏంటమ్మా, సో డిఫికల్ట్ వర్డ్స్ కానివ్వండి, కాంప్లెక్స్ సెంటెన్సెస్ కానివ్వండి, ఇట్లాంటివి ఏం అక్కర్లేదు. సింపుల్గా రాయడానికి ప్రయత్నం చేయండి. సో సింప్లిసిటీ ఈజ్ ద ఆల్వేస్ బెస్ట్ థింగ్. ఓకే, సో ఒక సామెత కూడా ఉంది, సింప్లిసిటీ ఈజ్ ద అల్టిమేట్ పర్ఫెక్షన్ అంటాము. ఓకేనా. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్షన్ సాధించడానికి మీరు ఏదో కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్, కాంప్లెక్స్ థీమ్స్ కానివ్వండి, సో ఎక్కడి నుంచో ఏదో మెటీరియల్ తెచ్చుకొని రాయక్కర్లేదు. ఓకే, సింపుల్గా, రిలవెంట్గా, కాంటెక్స్ట్కి తగ్గట్టుగా రాస్తే సరిపోతుంది. ఓకే. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే, సో బాడీ ఆఫ్ ద ఆన్సర్ని మనం ఎట్లా రాయాలి అంటే, సో ఫస్ట్ వన్ వీ నీడ్ టు స్ట్రక్చర్ ద ఎంటైర్ క్వశ్చన్. సో ఆన్సర్ని అంతా కూడా స్ట్రక్చర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్వశ్చన్లో ఎన్ని పార్ట్స్ ఇచ్చారో అన్ని పార్ట్స్ తగ్గట్టుగా ఆన్సర్ని మనం డిజైన్ చేసుకుంటూ ఆన్సర్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా టోన్ ఆఫ్ ద ఆన్సర్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు సో సమ్ కైండ్ ఆఫ్ వాల్యూ ఎడిషన్ని కూడా మనం ప్రొవైడ్ చేయాలి. ఎగ్జాంపుల్స్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా డయాగ్రామ్స్ కానివ్వండి, ఫ్లో చార్ట్స్ కానివ్వండి, సమ్ కైండ్ ఆఫ్ కోడ్స్. ఓకే, సో ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా మనం ఆన్సర్లో యాడ్ చేసామనుకోండి, దీనివల్ల ఏమవుతుంది, ఆన్సర్ యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఆన్సర్కి వచ్చేటువంటి మార్క్స్ కూడా మీకు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారు, బాడీ ఆఫ్ ద ఆన్సర్ని పర్ఫెక్ట్గా, అంటే ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా రాయకపోయినా సో నియర్ పర్ఫెక్షన్ వరకు మీరు ప్రయత్నం చేయండి. ఓకే. అండ్ కమింగ్ టు ద కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే, సో కన్క్లూజన్ ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలమ్మా, పాజిటివ్గా, ప్రామిసింగ్గా, ప్రోగ్రెసివ్గా, ప్రాస్పెక్టివ్గా, అంటే ఏంటి, సో ముందుకు వెళ్ళే విధంగా, సో వే ఫార్వర్డ్ కింద మనం రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు కంక్లూజన్స్ ఎప్పుడూ కూడా కాంప్రహెన్సివ్గా రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, కాంప్రహెన్సివ్గా, ఇంక్లూజివ్గా, సస్టైనబుల్గా కూడా ఉండాలి. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి టాపిక్ ఏదైతే ఉందో దానికి రిలవెంట్గా ఒక ప్రామిసింగ్ కన్క్లూజన్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ద ఆన్సర్ రైటింగ్ అప్రోచ్. సో ఈ స్కిల్స్ అన్నీ కూడా మనం అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్, ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. ఓకే. సో థర్డ్ ఆబ్జెక్టివ్లోకి మనం వెళ్ళినట్టయితే, సో థర్డ్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా, దట్ ఈస్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్. సో టైంని ఎంత ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా వాడుతున్నాం అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సో టైంని ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా యూపీఎస్సీలో వాడాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ కూడా మీకు టైం కన్స్ట్రెంట్స్లో జరుగుతుంది. సో మీకు ఎవరికైనా మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసినటువంటి అనుభవం ఉంటే సో వాళ్ళకి తెలుస్తుంది ఎంత ప్రెషర్లో ఉంటారో. సో మనకి వీక్లో ఆల్మోస్ట్ ఆల్ మార్నింగ్ కానివ్వండి, ఆఫ్టర్నూన్ కానివ్వండి, ప్రతిరోజు కూడా మనం 3 hours ఆఫ్ ఎగ్జామ్ని, అంటే దాదాపుగా రోజుకి 6 గంటల పైగా ఎగ్జామ్ని రాయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా. సో దీన్ని మరి ఖచ్చితంగా
ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోతే, రెగ్యులర్ ప్రాక్టీస్ లేకపోతే ఖచ్చితంగా మీరు మెయిన్స్లో 100% ఫెయిల్ అవుతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే, సో ఖచ్చితంగా ఏం చేయాలమ్మా, యూ నీడ్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు టైంని ఎంత ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా వాడుతున్నాం అనేది కూడా మోస్ట్ క్రిటికల్ ఆస్పెక్ట్ కింద నేను చెప్తాను. అర్థమవుతుందా? సో దానికి మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, సో జిఎస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మీకు 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో 20 క్వశ్చన్స్ని ఆన్ టైంలో రాయడానికి ఖచ్చితంగా మీకు ప్రాక్టీస్ అనేది అవసరం. ఓకే, సపోజ్ మనకి 10 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్కర్స్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ ఎస్ఏ పేపర్లోకి వెళ్ళినట్టయితే, సో దీంట్లో మనకి సెక్షన్ ఏలో 4 ఎస్ఏస్ ఉంటాయి, దీంట్లోంచి ఒకటి రాయాలి. సెక్షన్ బిలోంచి 4 ఎస్ఏస్ ఉంటాయి, దీంట్లోంచి ఒక క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం 10 మార్కర్స్ని రాయాల్సి ఉంటుంది. 15 మార్కర్స్ని ఎట్లా రాయాలో తెలుసుకోవాలి. అండ్ జనరల్ ఎస్ఐ క్వశ్చన్ అంటే 125 మార్క్స్ క్వశ్చన్ని ఎట్లా రాయాలో తెలుసుకోవాలి. ఓకేనా? అండ్ కమింగ్ టు ద 10 మార్కర్ క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే, సో మనం 150 వర్డ్ లిమిట్ని అడైర్ చేయాలి. సో యూపీఎస్సీ మెన్షన్ చేసినటువంటి వర్డ్ లిమిట్ అమ్మేది. 15 మార్కర్స్లోకి వెళ్ళినట్టయితే 250 వర్డ్ లిమిట్లో మనం రాయాల్సి ఉంటుంది. అండ్ జనరల్ ఎస్ఐ టాపిక్ వచ్చినట్టయితే దాదాపుగా 1200 వర్డ్ లిమిట్ని యూపీఎస్సీ మెన్షన్ చేసింది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే, సో అట్లీస్ట్ 2 పేజీల ఆన్సర్ని యూపీఎస్సీ మెయిన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, 250 వర్డ్ అయితే 3 పేజెస్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఎస్ఐ ప్రోగ్రాంలోకి వెళ్ళినట్టయితే 12 to 14 పేజెస్ వరకు మనం మ్యాక్సిమం టు మినిమం పేజెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ టైం లిమిట్ వచ్చేసి 10 మార్కర్స్కి మనకి ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా 7 to 8 minutes. సో 7 to 8 minutes లోపు మనం ఈ యొక్క క్వశ్చన్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. 15 మార్కర్ క్వశ్చన్ అయితే 11 to 12 minutes. అండ్ ఫైనల్లీ జనరల్ ఎస్ఐకి వచ్చినట్టయితే 90 minutes, అంటే 1.5 hour టైంలో మీరు జనరల్ ఎస్ఐని కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా ఏ క్వశ్చన్కి ఎంత టైంలో రాయాలి, ఏ విధంగా రాయాలి, దానికి చేయాల్సినటువంటి ప్రాక్టీస్ ఏంటి. సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క ఛానల్లో క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది. అండ్ ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్ ఉంటుంది. కాబట్టి సో మీరేం చేస్తారు, క్వశ్చన్ ఇవ్వగానే మీరు వెంటనే 10 మార్కర్ క్వశ్చనా, 15 మార్కర్ క్వశ్చనా, జనరల్ ఎస్ఏ క్వశ్చన్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సో 10 మార్కర్ అయితే మనకి ఇచ్చినటువంటి టైం లిమిట్లోనే స్టాప్ వాచ్ యూటిలైజ్ చేస్తూ మీరు ఆన్సర్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, 10 మార్కర్స్ కానివ్వండి, 15 మార్కర్స్ కానివ్వండి, జనరల్ ఎస్ఏ కానివ్వండి. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఆల్మోస్ట్ ఆల్ 6 months వరకు, అంటే 180 days మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే సో ఖచ్చితంగా మీరు యూపీఎస్సీ ఎగ్జామ్లో ఒక ఈజీగా ఆన్సర్ రాయడానికి అలవాటు పడతారు. ఓకే, బెస్ట్ ఆన్సర్స్ కూడా రాయగలుగుతారు. అండ్ ఫైనల్లీ యూ విల్ ఏబుల్ టు క్రాక్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆల్సో. ఓకే, సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటమ్మా, సో ప్రాక్టీస్ ఇట్ రెగ్యులర్లీ. ఖచ్చితంగా రిలీజియస్గా హానెస్ట్గా ప్రాక్టీస్ చేసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్ని క్లియర్ చేస్తారు. ఓకే, దట్స్ మై పర్సనల్ గ్యారంటీ ఆల్సో. ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, ఆనెస్ట్గా నిక్కచ్చిగా మీరు ఆన్సర్స్ రాస్తూ దాన్ని ఈవినింగ్ 5 PMకి వాల్యుయేట్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ యొక్క తప్పులు మీకు తెలుస్తాయి. దాంతోపాటు ఎట్లా ముందుకు వెళ్ళాలి, సో ఏ విధంగా మనం రిఫైన్ అవ్వాలి, ఓకే, సో ఎట్లా కొత్త టెక్నిక్స్ నేర్చుకోవాలనేటువంటి అంశాలన్నింటినీ కూడా మన ప్రోగ్రాంలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో కంటెంట్ ప్రొవైడింగ్, కంటెంట్ ఎన్రిచ్మెంట్, సెకండ్ వచ్చేసి మనకి ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్, థర్డ్ వచ్చేసి మనకి టైం మేనేజ్మెంట్ స్కిల్స్. ఓకే, సో ఈ విధంగా ప్రోగ్రామ్ అంతా కూడా ఉంటుంది. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద షెడ్యూల్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్ని కూడా ఇన్ డీటెయిల్గా మనం చూద్దాము. సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ప్రతిరోజు కూడా మనకి ఉంటుందమ్మా. సో ఇట్స్ ఏ ఎవ్రీడే ప్రోగ్రామ్ ఎక్సెప్ట్ సండే, అంటే సో వారానికి మనకి 6 రోజుల ప్రోగ్రామ్గా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఇట్ విల్ స్టార్ట్ ఆన్ మండే. సో మండే స్టార్ట్ అవుతుంది అండ్ సాటర్డే మనకి ఎండ్ అవుతుంది. సో వారానికి 6 రోజుల ప్రోగ్రామ్ కింద అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకేనా? సో ఇట్స్ ఏ 6-day ప్రోగ్రామ్ ఇన్ ఏ వీక్. అండ్ సండే మనకి ఎటువంటి ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సండే దిల్ బి కంప్లీట్లీ హాలిడే రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకేనా? అండ్ ప్రతిరోజు కూడా మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయిస్ యూట్యూబ్ ఛానల్లోను, టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్స్ని మనం అప్లోడ్ చేస్తాము. అండ్ ఈవినింగ్ 5 PM కల్లా మళ్ళీ అవే ఛానల్స్లో మనం ఆన్సర్ డిస్కషన్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము.
ఓకేనా. సో తద్వారా మీకు ఫ్యూచర్లో రిఫరెన్స్ ఏమైనా కావాలనుకుంటే సో దాన్ని తీసుకొని చదువుకోవచ్చు. ఓకేనా. సో లెట్ us బిగిన్ విత్ ద డే 1 షెడ్యూల్. సో డే 1 షెడ్యూల్ మనం తీసుకున్నట్టయితే సో డే 1 స్టార్ట్స్ ఫ్రమ్ మండే. సో మండే మనం డే 1 షెడ్యూల్ని స్టార్ట్ చేస్తాము. సో వీఆర్ స్టార్టింగ్ విత్ GS1 పేపర్. GS1 పేపర్లో మనకి 6 టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ. సెకండ్ టాపిక్ వచ్చేసి వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం డే 1 సెషన్ ఆఫ్ అభ్యాసం అంటే మండే సెషన్లో మనం కవర్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ విల్ బి కవర్డ్ ఆన్ డే 2. సో మంగళవారం మనం ట్యూస్డే వీఆర్ కవరింగ్ ద డే 2 సెషన్ దట్ విల్ బి ఆన్ ద GS2 పేపర్. సో GS2 పేపర్ మీద డే 2 సెషన్ మనం కవర్ చేస్తాము. దీంట్లో మనకి 4 టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ వచ్చేసి గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్. మొత్తం 4 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం డే 2 సెషన్ ఆఫ్ అభ్యాసనలో డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ద డే 3 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో డే 3 షెడ్యూల్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బీ ఆన్ ద వెన్స్డే. సో డే 3 విల్ బీ ఆన్ వెన్స్డే. సో వెన్స్డే వీఆర్ కవరింగ్ GS3 పేపర్. సో GS3లో మనకి 6 టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్. థర్డ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫోర్త్ టాపిక్ ఈజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం డే 3 సెషన్ ఆఫ్ అభ్యాసనలో డిస్కస్ చేద్దాం. అండ్ కమింగ్ టు ద డే 4 సెషన్ ఆఫ్ అభ్యాసన దట్ విల్ బీ ఆన్ థర్స్డే. సో థర్స్డే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద GS4 మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ని మనం కండక్ట్ చేస్తున్నాము. దట్ విల్ బి ద స్పెషల్ సెషన్. సో దీని ద్వారా మనం సిలబస్లో ఉన్నటువంటి 3 టాపిక్స్ని కవర్ చేస్తాము. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎథిక్స్. సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ. అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. సో మొత్తం 3 టాపిక్స్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ కానివ్వండి, అదేవిధంగా కేస్ స్టడీస్ కానివ్వండి, సో మనం కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ అంతా కూడా మనం ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రాంలోనే కవర్ చేస్తాము. అండ్ ఫైనల్లీ సో ఈ యొక్క టాపిక్లో మనకి ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ ట్రై టు ప్రాక్టీస్ ఇట్ హార్డ్. సో ప్రతి ఒక్కరు కూడా 125 మార్క్స్ టార్గెట్ని మీరు పెట్టుకోండి అమ్మా. అండ్ కమింగ్ టు ద డే 5 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో డే 5 సెషన్ విల్ బీ ఆన్ ఫ్రైడే. సో ఫ్రైడే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే సో ఓవరాల్గా మనం సిలబస్ అంతా కూడా కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం జరుగుతుంది. సో సోషల్ ఎస్ఐస్ కానివ్వండి, కల్చరల్ ఎస్ఐస్, పొలిటికల్, ఎకనామికల్, ఓకే, అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, అగ్రికల్చర్ ఇష్యూస్, ఇలా ఓవరాల్గా అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేస్తూ ఆల్మోస్ట్ ఆల్ 25 థీమ్స్ ఆఫ్ ఎస్ఐస్ని మనం ఇన్ డీటెయిల్గా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో కవర్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే,
సో దీంట్లో కూడా మీరు ఖచ్చితంగా 125 మార్క్స్ టార్గెట్ని అయితే పెట్టుకోండి, బికాస్ ఇట్ ఈస్ ఈజీ టు స్కోర్ హయ్యర్ మార్క్స్ ఇన్ ద ఎస్ఐ యాజ్ వెల్ యాజ్ ఎథిక్స్ పేపర్. And finally, coming to the last day of Abhyasana, that will be the day 6. So day 6 will be on Saturday. శనివారం మనం కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ తీసుకుందాం. సో కరెంట్ అఫైర్స్ మన సిలబస్లో డైరెక్ట్గా మెన్షన్ చేయనప్పటికీ కూడా ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అంతా కూడా కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా ఉంటాయి. సో యూపీఎస్సీలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అమ్మ. సో డైనమిక్గా ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ క్వశ్చన్స్ని అడుగుతున్నారు. ఓకే, ఎస్పెషల్లీ GS1 టాపిక్ కానివ్వండి, GS2, GS3 లేదా GS4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిల్లోంచి ఎక్కువగా కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్లోంచి క్వశ్చన్స్ లింక్ చేస్తూ అడుగుతున్నారు ఎగ్జామ్లో. సో వాటినన్నింటినీ కూడా మనం ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ని మనం రెగ్యులర్గా ఫాలో చేస్తూ వాటి మీద నోట్స్ అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మోస్ట్లీ ఆ వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కవర్ చేస్తూ సో ఒక ఇంపార్టెంట్ థీమ్ని మనం సెలెక్ట్ చేసుకొని సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా ఆ థీమ్ని మీకు అభ్యాసన ప్రోగ్రామ్ సెషన్లో సాటర్డే మీకు ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే సో ఎవ్రీడే మార్నింగ్ 8 AM కల్లా 8 to 9 AM కల్లా మీరు చేయాల్సిన పని ఏంటంటే సో హిందూ పేపర్ ఏదైతే ఉందో దాన్ని అట్లీస్ట్ 30 minutes వరకు చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో దీని ద్వారా సో కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీరు ఎవ్రీడే కవర్ చేసిన వాళ్ళు అవుతారు. సో దీనివల్ల అక్యూములేషన్ అవ్వదు. ఓకే, దాంతోపాటు ప్రొకాస్టినేషన్ అనేటువంటి పరిస్థితి కూడా మనకు కనబడదు. కాబట్టి సో ఖచ్చితంగా మీరు నోట్స్ అనేది కూడా మెయింటైన్ చేసుకోండమా. సో ఈ నోట్స్ అనేది ఫైనల్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మీకు 100% ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సో ఇక హిందూ పేపర్తో పాటు ఓవరాల్గా మీరు మంత్లీ మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని కూడా రెగ్యులర్గా ఫాలో చేస్తూ మోస్ట్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఏమంటారంటే సో మంత్లీ మ్యాగజైన్ని పక్కన పెట్టేసేయండి అంటారు, కానీ బట్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. సో ఖచ్చితంగా ఏవైతే మనకి డైలీ కరెంట్ అఫైర్స్లోను అదేవిధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్లో మనకి మిస్ అయినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేసుకోవడానికి మంత్లీ కరెంట్ అఫైర్స్ని మీరు ఫాలో చేయండి అమ్మా. ఓకేనా? సో అన్నీ కూడా చదవద్దు, ఓన్లీ సెలెక్టివ్ రీడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి డైలీ కరెంట్ అఫైర్స్లో ఏవైతే కవర్ చేయడం లేదో వాటిని మాత్రమే మీరు నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఆ విధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్ని, మంత్లీ కరెంట్ అఫైర్స్ని, డైలీ కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తూ ఓకే ఓవరాల్గా మీరు ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా మిగతా ఆస్పిరెంట్స్తో పోల్చుకున్నట్టయితే మీకు కాంపిటేటివ్ ఎడ్జ్ ఉంటుంది అండ్ యూ విల్ ఏబుల్ టు గెట్ బెటర్ ర్యాంక్ వెన్ కంపేర్డ్ విత్ ద అదర్ ఆస్పిరెంట్స్. సో ఆ విధంగా కరెంట్ అఫైర్స్ అనేది మీ యొక్క ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది, మార్క్స్ని కూడా డిసైడ్ చేస్తుంది అండ్ యూ విల్ ఏబుల్ టు గెట్ ద హయ్యర్ సర్వీసెస్ ఇన్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్. ఓకేనా? రైట్ అమ్మా. సో దట్ ఈస్ అబౌట్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో మొత్తం ఎజెండా మనం చూసాము, అదేవిధంగా షెడ్యూల్ ఆఫ్ అభ్యాసనాన్ని కూడా మనం చూసాము. ఈ విధంగా ప్రతిరోజు కూడా మనకి కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్తో పాటు అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం కవర్ చేస్తూ అభ్యాసన ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఫైనల్లీ లెట్ us మూవ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో లెట్ us స్టార్ట్ విత్ ద క్వశ్చన్. ఎగ్జామిన్ హౌ డిజిటల్ టెక్నాలజీస్ కెన్ బి యూటిలైజ్డ్ టు ఎన్హాన్స్ ద సోషల్ ఇంక్లూజన్ అండ్ ఎంపవర్ ద మార్జినలైజ్ కమ్యూనిటీస్. ఓకే, సో క్వశ్చన్ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే సో దిస్ క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ ద సోషల్ జస్టిస్ టాపిక్. సో ఒకసారి కీవర్డ్స్ మీరు అర్థం చేసుకోండమ్మా. సో ఏమడుతున్నారు? దే ఆర్ ఆస్కింగ్ టు ఎగ్జామిన్ ద డిజిటల్ టెక్నాలజీస్. సో డిజిటల్ టెక్నాలజీస్ని ఇక్కడ ఎగ్జామిన్ చేస్తూ సో ఏ విధంగా డిజిటల్ టెక్నాలజీస్ అనేవి సో సోషల్ ఇంక్లూజన్ని ప్రమోట్ చేస్తూ అదేవిధంగా మార్జినలైజ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఏ విధంగా ఎంపవర్ చేస్తాయి. ఓకే, ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఏ విధంగా సోషల్ ఇంక్లూజన్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు, దాంతోపాటు మార్జినలైజ్ కమ్యూనిటీస్ని, వల్నరబుల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా ఓకే సోషల్ ఇంక్లూజన్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ కమ్యూనిటీస్ని ఏ విధంగా మనం డెవలప్ చేయొచ్చు అనేటువంటి అంశాన్ని మీద మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్ ఇక్కడ 10 మార్కుల ప్రశ్న అడగడం జరిగిందమ్మా. సో మీకు తెలిసి దీన్ని ఎట్లా రాయాలో సో మనం అట్లీస్ట్ 150 వర్డ్ లిమిట్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ యూపీఎస్సీ మీ నుంచి 2 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అండ్ ఫైనల్లీ క్వశ్చన్ని మనం అట్లీస్ట్ 7 to 8 minutes లోపు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద అప్రోచ్ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో ఇంట్రడక్షన్ ఎట్లా ఉండాలమ్మా? ఖచ్చితంగా సో డిజిటల్ టెక్నాలజీస్ యొక్క గొప్పతనాన్ని మెన్షన్ చేస్తూ సో ఏ విధంగా డిజిటల్ టెక్నాలజీస్ అనేవి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో మీరు ఇంట్రడక్షన్లో మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో 30 పదాలు పెంచకుండా ఇంట్రడక్షన్ని సింపుల్గా బ్రీఫ్గా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ తగ్గట్టుగా రాయండి.
అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో ఖచ్చితంగా డిజిటల్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో సో ఇక డిజిటల్ టెక్నాలజీస్ అనేవి ఏ విధంగా సోషల్ ఇంక్లూజన్ని ప్రమోట్ చేస్తాయి, సోషల్ ఎక్స్క్లూజన్ ఏ విధంగా ఆప్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ సో దాంతోపాటు మార్జినలైజ్ కమ్యూనిటీస్, వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎవరైతే ఉన్నారో, అండర్ ప్రివిలేజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా అప్లిఫ్ట్ చేయాలి, సో వాళ్ళలో చైతన్యం ఏ విధంగా తీసుకురావాలి, ఓకే వాళ్ళని డెవలప్మెంటల్ ప్రాసెస్లోకి ఏ విధంగా ఇంక్లూడ్ చేయాలి అనేటువంటి అంశాలను కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఫైనల్లీ వీ హ్యావ్ టు ఎంపవర్ ద అండర్ ప్రివిలేజ్డ్ మార్జినలైజ్ కమ్యూనిటీస్ ఇన్ ద సొసైటీ విత్ ద హెల్ప్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్. ఓకే, అండ్ ఫైనల్లీ మన యొక్క బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో దీనికి ఎదురయ్యేటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఎట్లాంటి అపోజిషన్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఎట్లాంటి ఛాలెంజెస్ ఉంటాయి సో అనేటువంటి విషయాన్ని కూడా ఇన్ డీటెయిల్గా మాట్లాడుతూ అండ్ ఫైనల్లీ సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్తో మనం టాపిక్ని అయితే ముగిద్దాము. అండ్ కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే సో కన్క్లూజన్ ఎప్పుడు కూడా పాజిటివ్గా, ప్రామిసింగ్గా, ప్రోగ్రెసివ్గా ఉండాలని చెప్పాను కదమ్మా. సో ఈ విధంగా కూడా మన కన్క్లూజన్ని పాజిటివ్ ఆస్పెక్ట్లో ఖచ్చితంగా డిజిటల్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఖచ్చితంగా సోషల్ ఇంక్లూజన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు మార్జినలైజ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం ఎంపవర్ చేసేటువంటి అవకాశం మనకి దక్కుతుంది అనేటువంటి నోట్తో పాజిటివ్గా మీరు టాపిక్ని అయితే ఎండ్ చేయండి అమ్మా. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి తారాయస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా మీరు హిట్ చేసినట్టయితే సో ప్రతిరోజు కూడా ఎటువంటి ల్యాగ్ లేకుండా ప్రతిరోజు నోటిఫికేషన్స్ అనేవి మీకు లభిస్తాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందమ్మా. సో టెలిగ్రామ్ ఛానల్ పేరేంటి, తారాయస్ టెలిగ్రామ్ ఛానల్. సో దీంట్లో కూడా మీరు జాయిన్ అయినట్టయితే సో ప్రతిరోజు కూడా క్లాసెస్ మీకు మిస్ కాకుండా ఫాలో చేసుకోవడానికి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం క్లాస్ అయిన తర్వాత పీడిఎఫ్ ఆన్సర్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. సో ఇక పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడబుల్గా ఉంటుంది. యూ కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ ద పీడిఎఫ్ అండ్ ఎప్పుడైనా సరే మీరు దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో దీని ద్వారా ఫ్యూచర్లో ఇప్పుడు చదువుకోవాలనుకున్న ఈ యొక్క మెటీరియల్ అంతా కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. దట్ విల్ బీ మెన్షన్డ్ ఇన్ ద టెలిగ్రామ్. అండ్ ఫైనల్లీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు లైక్ చేయండి. మనం ఏమైనా పోస్ట్ పెడితే వాటిని కూడా ఫాలో చేయండి అమ్మా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద తారాయస్ అకాడమీ. నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. ఒకసారి ఆన్సర్స్ ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా చూడమ్మా. సో బిగిన్ విత్ ఇంట్రడక్షన్. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్ ఏదైతే ఉందో సో నౌ వీఆర్ ఇన్ ద 21st century అండ్ వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ వీఆర్ ఆల్సో ఇన్ ద ఎరా ఆఫ్ డిజిటల్. సో డిజిటల్ ఎరాలో కూడా మనం ఉండడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటర్ కనెక్టెడ్ గ్లోబల్ విలేజ్లో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందంటే సో డిజిటల్ టెక్నాలజీస్ అనేవి ఒక పవర్ఫుల్ టూల్స్ కింద మారిపోయాయి. సో దీస్ డిజిటల్ టెక్నాలజీస్ ఆర్ హెల్పింగ్ ఇన్ మెనీ వేస్. సో చాలా రకాలుగా ఈ యొక్క టెక్నాలజీస్ అనేవి మనకి యూజ్ అవుతున్నాయి. సో మెజారిటీ ఆఫ్ ద సిగ్నిఫికెన్స్ మనం తీసుకున్నట్టయితే దే ఆర్ ప్రమోటింగ్ ద సోషల్ ఇంక్లూషన్. అంటే ఏంటమ్మా, ఎవరైతే సో వెనకబడిపోయినటువంటి తరగతిలో పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సో అందరినీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీతో ఓకే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసే విధంగా ఈ యొక్క డిజిటల్ టూల్స్ అనేవి మనకి వర్క్ అవుతాయి. దాంతోపాటు మార్జినలైజ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో, వీక్ అండ్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంపవర్ చేసి ఓకే వాళ్ళందరినీ కూడా అభివృద్ధిలో భాగస్వాములుగా చేసే విధంగా ఈ డిజిటల్ టెక్నాలజీస్ అనేవి మనకి ఒక పవర్ఫుల్ టూల్ కింద, పవర్ఫుల్ సాధనం కింద పనిచేస్తున్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ సో ఎట్లాంటి డిజిటల్ టూల్స్ అనేవి మనకు యూజ్ చేస్తున్నామంటే లైక్ ఇంటర్నెట్ సర్వీసెస్ తీసుకోండి, మొబైల్ డివైస్ తీసుకోండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ట్విట్టర్, ఓకే అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్పొచ్చు. అండ్ వేరియస్ డిజిటల్ అప్లికేషన్ అంటే ఏంటమ్మా, సో మన ఫోన్లో ఉన్నటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి ద్వారా ఈ యొక్క టెక్నాలజీ ఏదైతే ఉందో సో దీని ద్వారా ఏం చేస్తున్నాం, సొసైటీలో ఉన్నటువంటి ఎక్స్క్లూజన్ ఏదైతే ఉందో దాన్ని నేరో చేసే విధంగా, సొసైటల్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రిడ్జ్ చేసే విధంగా మనం ముందుకు వెళ్తున్నాము. సో దాని ద్వారా ఒక కొత్త రకమైనటువంటి ఆపర్చునిటీస్ని, ఫెసిలిటీస్ని ఓకే ఎవరైతే ట్రెడిషనల్గా ఎక్స్క్లూడ్ అవ్వబడ్డారో వాళ్ళందరినీ కూడా మెయిన్ స్ట్రీమ్లో తీసుకొచ్చే విధంగా ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీని మనం యూటిలైజ్ చేస్తూ సో దీని ద్వారా సోషల్గాను, ఎకనామికల్గాను, పొలిటికల్గా వీళ్ళని అప్లిఫ్ట్ చేసేటువంటి పనిని
సో తద్వారా సోషల్ జస్టిస్ని ప్రమోట్ చేసేటువంటి ఇంపార్టెంట్ గోల్ని మన డిజిటల్ టెక్నాలజీస్ అయితే తీసుకున్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఇంట్రడక్షన్ మీరు బ్రీఫ్గా రాయడానికి ప్రయత్నం చేయండి. డోంట్ గివ్ బల్కీ ఇంట్రడక్షన్స్. ఓకేనా? సో కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే, సో ఏ విధంగా ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీస్ అనేవి ఉన్నాయో, సో వీటి ద్వారా మనం సోషల్ ఇంక్లూజన్ని ఏ విధంగా ప్రమోట్ చేయొచ్చు, అదేవిధంగా మార్జినలైజ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా ఎంపవర్ చేయొచ్చు, ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ డిజిటల్ టెక్నాలజీ ఏం చేస్తాయమ్మా, సో ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాయి. దే విల్ ప్రొవైడ్ యూ టు గివ్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్సెస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దాంతోపాటు ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ని కూడా ఇది ఫర్దర్గా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే ఏంటమ్మా, యూ విల్ బీ అవేర్ టు నో ద ఇన్ఫర్మేషన్ అండ్ యూ విల్ గెట్ ఎడ్యుకేషన్ ఆన్ దట్ పర్టికులర్ ఇష్యూ. ఓకే, సో డిజిటల్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో దే హ్యాస్ టు బి డెమోక్రటైజ్డ్. అంటే ఏంటమ్మా, అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి అంశాల కింద వీటిని చేర్చాలి. సో దీని ద్వారా ఏమవుతుంది, ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు దే విల్ ఏబుల్ టు గెట్ ద ఎడ్యుకేషన్ అనేది కూడా వాళ్ళకి దక్కేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ట్రెడిషనల్గా మార్జినలైజ్ అవుతున్నటువంటి వీళ్ళు సో సోషల్ ఇంక్లూషన్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. తద్వారా సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా వీళ్ళు డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఓకే, ఎగ్జాంపుల్ మనకి ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ స్వయం అనేటువంటి ఒక ఆన్లైన్ పోర్టల్ ఏదైతే ఉందో, సో దీని ద్వారా ఏం చేస్తుందమ్మా, సో ఫ్రీ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ యొక్క ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఎవరైతే నేర్చుకోవాల్సినటువంటి క్యూరియాసిటీ యొక్క స్టూడెంట్స్ ఉన్నారో, వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళకుండా, ఓకే, జోగ్రఫికల్ బ్యారియర్ అంటే ఏంటి, సో వాళ్ళకి మనీ అడ్డు రావచ్చు. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల వీళ్ళు దానికి యాక్సెసిబుల్గా లేకపోవచ్చు. ఓకే, సో అదంతా లేకుండా మీ దగ్గర ఒక గ్యాడ్గెట్ ఉంటే, ఓకే, ఒక డిజిటల్ యాక్సెస్ ఉంటే ఏమవుతుందమ్మా, సో యు ఆర్ బ్రేకింగ్ డౌన్ ద జోగ్రఫికల్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ బ్యారియర్స్. అంటే నేర్చుకోవాలనేటువంటి తపన ఉన్నప్పుడు సో డిస్టెన్స్ అడ్డు రాదు, అదేవిధంగా మనీ అడ్డు రాదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీస్ అనేవి ప్రూవ్ చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పచ్చు. అదేవిధంగా ఎడిషనల్లీ మనం తీసుకున్నట్టయితే ఇనిషియేటివ్స్ లైక్ భాషిని. సో భాషిని అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క ఇండియన్స్కి ఈజీ యాక్సెస్ టు ద ఇంటర్నెట్ కానివ్వండి, డిజిటల్ సర్వీసెస్ కానివ్వండి, అంటే ఇవన్నీ కూడా ఎట్లా ఇస్తున్నాము, నేటివ్ లాంగ్వేజెస్లో, అంటే వాళ్ళకి అర్థమయ్యేటువంటి సరళీకృతమైనటువంటి పద్ధతుల్లో ఈ యొక్క సర్వీసెస్ అన్నింటినీ కూడా భాషిని అనేటువంటి ఇనిషియేటివ్ ప్రొవైడ్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఇండియన్ లాంగ్వేజ్ యొక్క అవైలబిలిటీ పెరుగుతుంది. దాంతోపాటు కంటెంట్ అంతా కూడా ఇండియన్ లాంగ్వేజ్లో ఉంటే ఏమవుతుంది, ఈజీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా డిజిటల్ టెక్నాలజీస్ అనేవి ఇన్ఫర్మేషన్ని, ఎడ్యుకేషన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎకనామిక్ ఆపర్చునిటీస్. సో ఎకనామిక్ ఆపర్చునిటీస్ అనేవి ఈ విధంగా ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్స్ తీసుకొస్తాయంటే, సో ఖచ్చితంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేవి కొత్త ఛానల్స్ని, కొత్త అవెన్యూస్ని, కొత్త మార్కెట్ని ఓపెన్ చేశాయి. సో దీని ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ని మనం తీసుకురాగలుగుతున్నాము. సో ఇక ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దే వేర్ అలౌయింగ్ ద స్మాల్ బిజినెస్ మ్యాన్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా ఆర్టిసన్స్ కానివ్వండి, ఈవెన్ మన యొక్క టీచర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారానే మీకు సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో ఈ యొక్క మార్జినలైజ్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా గ్లోబల్ మార్కెట్స్ని ఎటువంటి జోగ్రఫికల్ బ్యారియర్ లేకుండా, ఎకనామిక్ బ్యారియర్ లేకుండా డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు. ఎగ్జాంపుల్ మనకి నౌ ద రూరల్ ఆర్టిసన్స్ ఆర్ సెల్లింగ్ దేర్ ప్రొడక్ట్స్ ఇన్ ద ప్రోగ్రామ్స్ లైక్ ఓఎన్డీసీ. సో ఓఎన్డీసీలో కానివ్వండి, ఈనామ్లో కానివ్వండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి సో పెద్ద పెద్ద కంపెనీల్లో ఎటువంటి ట్రెడిషనల్ మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళ ప్రొడక్ట్స్ని సేల్ చేస్తున్నారు. ఓకే, సో దాంతోపాటు పెద్ద మొత్తంలో ప్రాఫిట్స్ని కూడా వాళ్ళు గెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేవి ఎకనామిక్ ఆపర్చునిటీస్ని, అదేవిధంగా లైవ్లీహుడ్ని, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కూడా ఎవరైతే వెనకబడినటువంటి తరగతులు వారు ఉన్నారో వారందరికీ కూడా అందిస్తుంది. ఓకేనా? దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ కేర్ యాక్సెస్. సో ఈ యొక్క రీసెంట్ టెలిమెడిసిన్ అనేటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఓకే, రూరల్ ఏరియాస్లో, అన్యాక్సెసిబుల్ ఏరియాస్లో కూడా, ఓకే, లైక్ సపోజ్ ఒక తాండా ఉంది లేదా మౌంటైన్ ఏరియా, ట్రైబల్ బెల్ట్ ఉందనుకోండి, ఈ ప్రాంతంలో కూడా మనకి హెల్త్ కేర్ యాక్సెస్ అనేది, అంటే ఎటువంటి డైరెక్ట్ డాక్టర్ లేకపోయినా కూడా సో టెలిమెడిసిన్ సర్వీసెస్ ద్వారా అక్కడ హెల్త్ కేర్ యాక్సెస్ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఎవరైతే మార్జినల్ కమ్యూనిటీస్ ఉన్నారో, రిమోట్ ఏరియాస్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా కానివ్వండి లేదా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా కానివ్వండి వాళ్ళకి సో ఇక హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్సో ఏ రెవల్యూషనరీ ఆస్పెక్ట్ కమింగ్ ఫ్రమ్ ద డిజిటల్ టెక్నాలజీస్ ఇన్ ద ప్రొవైడింగ్ ద హెల్త్ సర్వీసెస్.
అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సో ఇన్ ఇండియాలో మనం తీసుకున్నట్టయితే ఈ సంజీవని పోర్టల్ ఏదైతే ఉందో సో దీని ద్వారా కొన్ని లక్షల మంది ఎవరైతే టెలికన్సల్టేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే అన్డిజర్వ్డ్ పాపులేషన్ ఉంటారో అంటే ఏంటంటే ఎవరైతే వెనకబడినటువంటి రిమోట్ ఏరియాస్లో ఉంటారో వాళ్ళకు కూడా ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఉంటారో వీళ్ళందరికీ కూడా టెలికన్సల్టేషన్ ద్వారా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో దిస్ వాస్ ద వెరీ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ స్టార్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఆ ప్లాట్ఫామ్ పేరేంటమ్మా ఈ సంజీవని. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సివిక్ పార్టిసిపేషన్. సో డిజిటల్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారమ్మా, దే వర్ యాంప్లిఫైయింగ్ ద వాయిస్ ఆఫ్ మార్జినలైజ్ కమ్యూనిటీ. సో ఈ యొక్క సివిక్ ప్రాసెస్లో అంటే ఏంటి, సో మోస్ట్లీ మనకి బయటకు వెళ్తే సో ఎవరైతే అప్పర్ కాస్ట్ పీపుల్ ఉంటారో లేదా డామినెంట్ సొసైటీ ఉంటుందో సో వీళ్ళు మాత్రమే ఎక్కువగా పబ్లిక్ డొమైన్స్లో మాట్లాడుతూ ఉంటారు. సో అట్లా కాకుండా మార్జినలైజ్ సొసైటీస్ కూడా ఒక వాయిస్ అనేది డిజిటల్ ప్లాట్ఫామ్స్ కల్పించాయి. సో దీని ద్వారా సివిక్ ప్రాసెస్ని డెమోక్రటైజేషన్ని ఫర్దర్గా ఇంప్రూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఎగ్జాంపుల్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అయినటువంటి ఉమాంగ్, డిజీ లాకర్, సో ఇట్లాంటి గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందించేటువంటి విధంగా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ద్వారా గవర్నమెంట్ సర్వీసెస్ అనేవి మోర్ డెమోక్రటిక్గా, మోర్ సివిల్ పార్టిసిపేషన్ ఉండేటట్టు, మోర్ యాక్సెస్ఫుల్గా అండ్ ట్రాన్స్పరెంట్గా మనకి జరుగుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా అనేది కూడా వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టూల్ ఆఫ్ యాక్టివిజం కింద మారింది. సో దీని ద్వారా మార్జినలైజ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్ అయ్యి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అదేవిధంగా వాళ్ళ యొక్క రైట్స్ కోసం వాళ్ళు సోషల్ ప్లాట్ఫామ్స్ మీద ఫైట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా మనం చెప్పచ్చు. ఓకేనా. అండ్ ద లాస్ట్ పాయింట్ ఈజ్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రూప్స్. ఓకే, డిజిటల్ టెక్నాలజీస్ అనేవి ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి. ఎస్పెషలీ ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో మనం తీసుకున్నట్టయితే సో ఆన్లైన్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సో ఉమెన్కి అండగా నిలబడుతూ వాళ్ళని సపోర్ట్ చేస్తూ కొత్తగా వాళ్ళకి ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకున్నట్టయితే సో రీసెంట్గా డిజిటల్ స్కిల్ ప్రోగ్రామ్ ద్వారా ఏం చేస్తున్నారు, చాలా కొన్ని వేల మందిని వీళ్ళు ట్రైన్ చేస్తూ వాళ్ళందరినీ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దగ్గరగా తీసుకువెళ్తున్నారు. ఎగ్జాంపుల్ మనకి గూగుల్స్లో మనం చూసినట్టయితే ఉమెన్ విల్ ఇనిషియేటివ్ కానివ్వండి, అదేవిధంగా మిషన్ శక్తి ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇట్లాంటి ప్రోగ్రామ్ ద్వారా ఏం చేస్తున్నారు, సో ఉమెన్కి తగ్గట్టుగా స్కిల్స్ని ఎక్విప్ చేస్తూ సో ఏ విధంగా వాళ్ళ డిజిటల్ ఎకానమీ ఫర్దర్గా పుష్ చేస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా ఉమెన్ ఎంపవర్మెంట్కి డిజిటలైజేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే ద పర్సన్స్ హూ ఆర్ విత్ ద డిజబిలిటీస్, ఎవరైతే ఈ యొక్క దివ్యాంగన్స్ ఉంటారో సో ఈ యొక్క దివ్యాంగన్స్ కూడా టెక్నాలజీస్ని వాళ్ళకి యాక్సెస్ చేయడంతో పాటు సో వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ని, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కూడా పెంచుతుంది. సో ఎగ్జాంపుల్ లైక్ టూల్స్ లైక్ స్క్రీన్ రీడర్స్ కానివ్వండి, స్పీచ్ టు టెక్స్ట్ సాఫ్ట్వేర్ కన్వర్సేషన్ కానివ్వండి. సో దీని ద్వారా ఒక క్వాలిటీ డిజిటల్ కంటెంట్ని ఈ యొక్క డిసేబుల్ పీపుల్కి ఎవరైతే దివ్యాంగన్స్ ఉన్నారో వాళ్ళందరికీ అందే విధంగా మోర్ యాక్సెసిబుల్గా ఉంచుతుంది. సో తద్వారా విజువల్ ఇంపేర్డ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ చేసే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్స్ కంటెంట్స్ అంతా కూడా రూపొందిస్తున్నారు. అండ్ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్, దట్ ఈస్ ద ఎల్జీబీటీక్యూ. సో ఎల్జీబీటీక్యూ అంటే లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ అండ్ క్వీర్ ప్లస్. ఓకే, సో దీన్ని మనం ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ అంటాము. సో డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా సో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి అండగా నిలుస్తూ వాళ్ళకి సపరేట్ సేఫ్ స్పేసెస్ని క్రియేట్ చేసి, అంటే కంటెంట్ వైజ్గా కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి సైట్స్లో వీళ్ళకి యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సోషల్ మీడియాలో కూడా తరచుగా ఎల్జీబీటీక్యూ వాయిసెస్ని ప్రమోట్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ని సో పదే పదే చెప్తూ ఒక గ్రేటర్ సోషల్ యాక్సెప్టెన్స్ అనేది తీసుకురావాలి, ప్రజల్లో కూడా ఈ మార్పు రావాలి, ఖచ్చితంగా సోషల్ ఇంక్లూజన్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క సొసైటీలో జరగాలి, ఎల్జీబీటీ కమ్యూనిటీని యాక్సెప్ట్ చేయాలి అనేటువంటి విషయం మీద ఎప్పటికప్పుడు సో వాటి మీద తమ నిరసనలు డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా తెలియజేస్తున్నారు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. నౌ కమింగ్ టు ద కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సో డిజిటల్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో సో ఇవి ఒక పొటెన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ కింద మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో దాంతోపాటు ఒక ఎక్స్క్లూజన్ అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందంటే సోషల్ ఎక్స్క్లూజన్ నుంచి సోషల్ ఇంక్లూజన్ వైపు మనం అడుగులు వేయాలి. అదేవిధంగా లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఆపర్చునిటీస్గా మనం మంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో తద్వారా కంప్లీట్ పొటెన్షియాలిటీ ఆఫ్ ద సోషల్ ఇంక్లూజన్ని మనం తీసుకొచ్చినట్టయితే సో దీని ద్వారా ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క డిస్క్రిమినేషన్ అనేది కొంతమేరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకున్నటువంటి డిజిటల్ డివైడ్
ప్రాబ్లం కానివ్వండి, లేదా డిజిటల్ లిటరసీని మనం పెంచుకునే విధంగా, దాంతోపాటు రోబస్ట్ డేటా ప్రొటెక్షన్ మెకానిజమ్స్ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే మనకి అద్భుతంగా పొటెన్షియాలిటీ అనేది పెరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం కల్చర్ సెన్సిటివిటీని కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. అదేవిధంగా మల్టీలింగ్వల్ కంటెంట్ని కూడా అందరికీ అందే విధంగా, ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా రీచ్ అయ్యే విధంగా మనం యాక్సెస్ ఇవ్వగలిగితే దానివల్ల కంప్లీట్గా సోషల్ జస్టిస్ అనేది కూడా డెలివర్ చేయగలుగుతాము. వెన్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎడ్యుకేషన్, దీని ద్వారా ఏమవుతుందో ఖచ్చితంగా మార్జినలైజ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఎంపవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా టెక్నాలజీ డ్రివెన్ అడ్వాన్స్మెంట్స్ ద్వారా ఈ యొక్క వీక్ అండ్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి మనం జస్టిస్ చేయగలిగితే రాజ్యాంగాలు చెప్పినటువంటి సోషల్, ఎకనామికల్, పొలిటికల్ జస్టిస్ అనేది వీక్ అండ్ మార్జినలైజ్ కమ్యూనిటీస్కి అందేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా డిజిటల్ టెక్నాలజీస్ అనేవి కూడా పనిచేయాలి అనేటువంటి విషయంతో మనం ఇక్కడ టాపిక్ని కంక్లూడ్ చేసుకుందాం. ఓకేనా? ఐ హోప్ మీకు టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే మీరు వెంటనే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ యూజ్ ద కామెంట్ సెక్షన్. విత్ ఇన్ 24 hours ఆఫ్ టైం మీ కామెంట్స్ అన్నింటినీ కూడా నేను చదువుతాను. ఓకే, అండ్ ఐ విల్ గివ్ యూ రిప్లై ఆల్సో. ఓకేనా? అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ఏదైతే ఉందో దీన్ని రెగ్యులర్గా ఫాలో చేయండి అమ్మా. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ద తెలుగు స్టేట్స్. అండ్ ఫైనల్లీ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ యొక్క వీడియోస్ అనేది చేస్తున్నామా. ప్లీజ్ అక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్. మా ఎఫర్ట్స్ మీరు అక్నాలెడ్జ్ చేయండి. ఓకే, అండ్ దాంతోపాటు వీడియోకి ఒక లైక్ ప్రొవైడ్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. తద్వారా మనం మాట్లాడుకున్నటువంటి డెమోక్రటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటమ్మా, ఈ యొక్క ఫ్రీ కంటెంట్ని అందరికీ కూడా మీరు ఇవ్వగలిగితే చాలామంది ఫర్దర్గా బెనిఫిట్ పొందుతారు. ఆ విధమైనటువంటి ప్రయత్నం కూడా మీరు చేయండి. అండ్ ఫైనల్లీ మనక తారాయస్ అకాడమీని మీరు ఫాలో చేసుకోండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. ఓకే, that is all about for the today's session. Tomorrow I'll come with another important content. That's all. Have a great day.